మురళీరవళి మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ. మురళీరవళి మ్రోగుతుంది. మురళీరవళి మ్రోగుతుంది. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీరవళి మ్రోగుతుంది. మురళీరవళి మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీరవళి మ్రోగుతుంది. 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 ఓం శాంతి. 17/10/2020 साकार मुरली। मीठे बच्चे, तुम्हें एक एक को परिस्तानी बनाना है। तुम हो सबका कल्याण करने वाले। तुम्हारा कर्तव्य है गरीबों को साहूकार बनाना। మీరు ఒక్కొక్కరిని దేవతలుగా తయారు చేయాలి. మీరు అందరికీ కళ్యాణం చేసేవాళ్ళు. మీ కర్తవ్యము పేదవాళ్ళని ధనవంతులుగా చేయటము. ప్రశ్న, बाप का कौन सा नाम भल साधारण है लेकिन कर्तव्य बहुत महान है। బాబా యొక్క ఏ పేరు సాధారణంగా ఉంటుంది, కానీ కర్తవ్యము చాలా గొప్పగా ఉంటుంది. उत्तर, बाबा को कहते हैं बागवान केवయ్య. భగవంతుడిని తోటమాలి నావికుడు అంటారు. यह नाम कितना साधारण है लेकिन
डूबने वालों को पार ले जाना यह कितना महान कर्तव्य है। ఈ పేరు ఎంత సాధారణంగా ఉన్నది. మునిగే వాళ్ళని తీరాన్ని తీర్చడము ఇది ఎంత గొప్ప కర్తవ్యము. जैसे तैरने वाले तैराक एक दो को हाथ दे पार ले जाते हैं, ऐसे बाबा का हाथ मिलने से तुम स्वर्गवासी बन जाते हो. ఏ విధంగా ఈత ఈదేవాళ్ళు చేయి పట్టుకొని ఒక్కొక్కరిని తీరాన్ని తీరుస్తాడో ఇదే రకంగా మీరు బాబా చేయి పట్టుకొని స్వర్గవాసులుగా అవుతారు. అభి తుమ్ భీ మాస్టర్ ఖివయ్యా హో. ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. తుమ్ హరేక్ కి నయా కో పార్ లగానే కా రాస్తా బతాతే హో. మీరు ప్రతి ఒక్కరి నావ తీరాన్ని చేర్చే మార్గాన్ని చెప్తారు. ఓం శాంతి. యాద్ మే తో బచ్చే బైఠే హీ హోంగే. పిల్లలందరూ యోగం చేస్తూ కూర్చొని ఉంటారు. అప్నే కో ఆత్మ సమझना है, దేహి భీ है. నేను ఆత్మని భావించాలి, దేహం కూడా ఉంది. ఐసే నహీ కే బిగర్ దేహ బైఠే హో. శరీరం లేకుండా కూర్చోలేదు. परंतु बाप कहते हैं देहाभिमान छोड़ देह अभिमानी बनकर बैठो. బాబా అంటున్నాడు దేహాభిమానాన్ని వదిలేసి ఆత్మాభిమానిగా కూర్చోండి. దేహి అభిమాని హై శుద్ధ, దేహాభిమాన్ హై అశుద్ధ. ఆత్మాభిమాన స్థితి శుద్ధమైంది, దేహాభిమాన స్థితి అశుద్ధమైంది. तुम जानते हो देही अभिमानी बनने से हम शुद्ध पवित्र बन रहे हैं. మీకు తెలుసు మేము ఆత్మాభిమానిగా కావడం చేత శుద్ధంగా పవిత్రంగా అవుతున్నామని. దేహాభిమాని बनने से అశుద్ధ అపవిత్ర బన్ గయే హో. దేహాభిమానిగా కావడం చేత అశుద్ధంగా అపవిత్రంగా అయ్యారు. पुकारते भी है, हे पतित पावन आओ. वो पतित पावना रमन पिలుస్తుంటారు. पावन दुनिया थी, अब पतित है, फिर से पावन दुनिया जरूर होंगे. ఒకప్పుడు ఈ ప్రపంచం పావనంగా ఉన్నది, ఇప్పుడు పతితమైంది, మళ్ళా తప్పనిసరిగా పావనం అవుతుంది. సృష్టి కా చక్ర పెరేగా. सृष्टि चक्र तिरुगुतुंदी. जो इस सृष्टि चक्र को जानते हैं उनको कहा जाता है स्वदर्शन चक्रधारी. ఎవరికైతే ఈ సృష్టి చక్రం తెలుసో వాళ్ళని సుదర్శన చక్రధారి అంటారు. తుమ్ హరేక్ సుదర్శన చక్రధారి హో. మీరు ప్రతి ఒక్కరు కూడా సుదర్శన చక్రధారులే. స్వ ఆత్మకు సృష్టి చక్ర का ज्ञान मिला है. ఆత్మకి సృష్టి చక్ర యొక్క జ్ఞానం లభించింది. జ్ఞాన్ కిస్నే దియా. ఈ జ్ఞానాన్ని ఎవరు చెప్పారు? జరూర్ వహబీ సుదర్శన చక్రధారి హోంగే. ఆ జ్ఞానం చెప్పిన ఆయన కూడా తప్పనిసరిగా సుదర్శన చక్రధారి అయి ఉంటాడు. సివాయ్ బాప్కే దూసరా కోయి మనుష్య సిక్లా నా సకే. ఒక్క బాబా తప్పితే వేరే ఏ మానవులు కూడా ఈ జ్ఞానాన్ని చెప్పలేరు. బాప్ సుప్రీం రూహి బచ్చోं को सिखलाते हैं. పరమాత్మయే పిల్లలకి జ్ఞానం నేర్పుతాడు. कहते हैं बच्चे तुम देही अभिमानी बनो. బాబా అంటున్నాడు మీరు ఆత్మాభిమానిగా కండి. सतयुग में यह ज्ञान अथवा शिक्षा देने की दरकार ही नहीं रहेगा. సత్యుగంలో ఈ జ్ఞానము లేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నా వహా భక్తి హై, అక్కడ భక్తి లేదు. జ్ఞాన్ సే వర్షా మిల్తా హై. జ్ఞానం వలన వారసత్వం లభిస్తుంది. అబ్ బాప్ శ్రీమద్ దేతే హై, ఐసే తుమ్ శ్రేష్ఠ బనేంగే. ఇప్పుడు బాబా మీకు శ్రీమతం చెప్తున్నాడు, దాని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. తుమ్ జాన్తే హో
हम कब्रिस्तानी थे, अब बाप శ్రేష్ఠ ఫరిస్తాని बनाते हैं. మీకు తెలుసు మేము శ్మశానంలో ఉన్నాము, ఇప్పుడు బాబా వచ్చి స్వర్గవాసులుగా చేస్తున్నాడు. యह పురాని దునియా కబ్రిస్తాన్ హోనీ హై. ఈ పాత ప్రపంచము శ్మశానంగా తప్పనిసరిగా అవుతుంది. మృత్యులోకో కబ్రిస్తాన్ హీ కహెంగే. మృత్యులోకాన్ని శ్మశానము అనే అంటారు. పరిస్థాన్ నయి దునియాకో కహా జాతా హై. పరిస్థాన్ అని స్వర్గాన్ని అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు. డ్రామా కా రాజ్ బాప్ సమझाते हैं. ఈ డ్రామా యొక్క రహస్యము బాబా చెప్తున్నాడు. ఈ సారీ సృష్టి కో బంబోర్ కహా జాతా హై. ఈ సృష్టి మొత్తాన్ని ఎండిపోయిన అడవి అంటారు. बाबा ने समझाया है सारी सृष्टि पर इस समय रावण का राज्य है. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా రావణ రాజ్యం ఉంది. दसरा भी मनाते हैं, कितना खुश होते हैं. దసరా పండుగ చేస్తుంటారు, ఎంత సంతోషంగా ఉంటారు. बाप कहते हैं सब बच्चों को दुख से छुड़ाने मुझे भी पुरानी रावण की दुनिया में आना पड़ता है. బాబా అంటున్నాడు, పిల్లలందరినీ దుఃఖం నుంచి ముక్తి కలిగించడం కొరకు నేను కూడా ఈ పురాతన రావణ రాజ్యంలో రావాలి. ఏక్ కథా సునాతే హే. ఒక కథ చెప్తుంటారు. కోయినే పూజా పహలే తుమ్కో సుఖ్ చాహియే యా దుఃఖ్. ఎవరు అడిగారట, ముందు మీకు సుఖం కావాలా దుఃఖం కావాలని. తో బోలా సుఖ్ చాహియే. దాని సమాధానంగా నాకు సుఖం కావాలని చెప్పారు. సుఖ్ మే జాయేంగే తో మహా కోయి జమదూత్ ఆది ఆ నహీ సకేంగే. సుఖం ఉండే చోటికి వెళ్తే అక్కడికి యమదూతలు ఎవరు రారు. यह भी एक कहानी है. ఇది కూడా ఒక కథ. बाप बतलाते हैं सुखधाम में कभी काल आता नहीं है, అమర్పురి बन जाती है. బాబా చెప్తున్నాడు, సుఖధామంలో మృత్యు అనేది ఉండదు, దానిని అమర్పురి అని అంటారు. సుఖధామంలో మృత్యు ఉండదు, దానిని స్వర్గం అంటారు. तुम मृत्यु पर जीत पाते हो. మీరు మృత్యువుని జయిస్తారు. तुम कितने सर्वशक्तिवान बनते हो. మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతారు. वहाँ कभी ऐसे नहीं कहेंगे कि फलाना मर गया, मरने का नाम क्यों नहीं है. స్వర్గంలో ఫలాని వాళ్ళు చచ్చిపోయారు అని అనరు. ఆ చనిపోవటము అనేది ఉండదు అక్కడ. ఏక్ చోలా బదల్కర్ దోసా లియా. ఒక శరీరాన్ని వదిలి రెండో శరీరాన్ని తీసుకున్నారు. సర్ప్ బి కాల్ బదల్తే హైనా. పాము కూడా కుబుసాన్ని ఇడుస్తుంది కదా. तुम भी पुरानी काल छोड़ नई काल अर्थात शरीर में जाएंगे. नई काल अर्थात शरीर में जाएंगे. మీరు కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి వెళ్తారు. वहाँ 5 तत्व भी सत्व प्रधान बन जाता है. అక్కడ ఈ పంచతత్వాలు కూడా సత్వ ప్రధానంగా అవుతాయి. सब चीज़ें सत्व प्रधान हो जाती है. అన్ని వస్తువులు సత్వ ప్రధానంగా అవుతాయి. हर चीज़ फल आदि ది బెస్ట్ होते हैं. ప్రతి ఒక్కటి పండ్లు అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క వస్తువు పండుతో సహా అన్నీ చాలా బాగుంటాయి. సత్యుకో కహా హీ జాతా హై స్వర్గ. సత్యుగాన్ని స్వర్గము అంటారు. మహా బహుత్ ధనవంతే. అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇన్ జైసా సుఖీ
విశ్వ కా మాలిక్ కోయి హో నా సకే. వీళ్ళలాగా సుఖంగా ఉండి విశ్వానికి యజమాని అయిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కూడా కాలేరు. అభి తుమ్ జాన్తే హో हम ही हचे तो कितनी खुशी होनी चाहिए. ఇప్పుడు మీకు తెలిసింది మేమే ఒకప్పుడు ఈ విధంగా ఉన్నాం అంటే లక్ష్మీనారాయణగా ఉన్నాము, దేవతలుగా ఉన్నాము అని తెలుసుకున్న తర్వాత మీకు ఎంత సంతోషం ఉంటుంది. ఏకేకో పరిస్థాని బనానా హై. ఒక్కొక్కరిని సూక్ష్మ దేవతా లోకంలో ఉండేవాళ్ళుగా చేయాలి, లేక దేవతలుగా చేయాలి. బహుతోంకో కళ్యాణ కర్నా హై. చాలామందికి కళ్యాణం చేయాలి. तुम बहुत साहूकार बनते हो. మీరు చాలా ధనవంతులు అవుతారు. ये सब है गरीब. వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. जब तक तुम्हारे हाथ में हाथ ना मिले तब तक स्वर्गवासी बन ना सके. ఎంతవరకు మీ చేతిలో చేయి వేరో అంతవరకు స్వర్గవాసులుగా కారు. बाप का हाथ तो सबको नहीं मिलता है. బాబా చెయ్యి అందరికీ లభించదు. బాప్ కా హాత్ మిల్తా హై తుమ్కో. బాబా చెయ్యి మీకు మాత్రమే లభిస్తుంది. తుమ్హారా హాత్ ఫిర్ మిల్తా హై ఔరోంకో. మీ చెయ్యి ఇతరులకు లభిస్తుంది. ఔరోంకా ఫిర్ మిలేగా ఔరోంకో. వాళ్ళ చెయ్యి మరలా ఇతరులకు లభిస్తుంది. జైసే कोई तैरने वाले होते हैं तो एक एक को उस पार ले जाते हैं. ఏ విధంగా ఈదే వాళ్ళు ఒక్కొక్కరిని అవతల తీరానికి తీసుకెళ్తారు. తుమ్ భీ మాస్టర్ ఖివయ్యా హో. మీరు కూడా మాస్టర్ నావికులు. అనేక్ ఖివయ్యా బన్ రహే హే. చాలామంది నావికులు తయారవుతున్నారు. తుమ్హారా దందా హీ యహే. మీ పనే ఇది అంటే అందరినీ నావికులుగా చేయాలి. हम हर एक की नैया पार लगाने का रास्ता बताते हैं. మనము ప్రతి ఒక్కరి నావ తీరాన్ని చేర్చే మార్గాన్ని చెప్తాం. ఖివయ్యాకి బచ్చే ఖివయ్యా బనే. నావికుని యొక్క పిల్లలు నావికులుగా అవుతారు. నామ్ కితనా హల్క హై బాగ్వాన్ ఖివయ్యా. బాబా అంటున్నాడు ఈ పేరు ఎంత తేలిగ్గా ఉంది, తోటమాలి లేక నావికుడు. అబ్ ప్రాక్టికల్ తుమ్ దేఖ్తే హో. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చూస్తున్నారు అంటే ఆ తోటమాలి నావికుడు చేసే పని ఏంటో అది బాబా ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మీరు ప్రత్యక్షంగా అది చూస్తున్నారు. తుమ్ పరిస్థానికి స్థాపన కర్ రహే హో. మీరు స్వర్గస్థాపన చేస్తున్నారు. తుమ్హారి యాద్గార్ సామ్నే ఖడా హై. మీ స్మృతి చిహ్నము మీ ముందు ఉన్నది. నీచే రాజయోగ్ కి తపస్య, ఊపర్ మే రాజాయి ఖడీ హై. కల్పవృక్షంలో వేళ్ళ దగ్గర బ్రహ్మ సరస్వతి బ్రహ్మకుమారి కుమారులు వీళ్ళందరూ కూర్చొని తపస్సు చేసినట్టుగా ఉంటుంది. దానిపైన స్వర్గం ఉంటుంది. అదే బాబా చెప్తున్నాడు. కిందమో తపస్సు చేసినారు, పైన స్వర్గం ఉంది. నామ్ భీ దిల్వాడా బహుత్ అచ్చా హై. పేరు దిల్వాడా అని పెట్టారు, ఇది మంచిది. మౌంట్ ఆబులో జైన్లు దిల్వాడా మందిరం కట్టారు. దాంట్లో ఈ సంగమ యుగంలో జరిగిన చరిత్ర అంతా కూడా దాంట్లో ఉంది. బాప్ సబ్కి దిల్ లేతే హై. బాబా అందరి హృదయాలను దోచుకుంటాడు. సబ్కి సద్గతి కర్తే హై. అందరికీ సద్గతి కలిగిస్తాడు. దిల్ లేనా వాలా కౌన్ హై. హృదయాన్ని దోచుకునేది ఎవరు? ఏ చోడీ కిసీకో పతా హై. ఈ విషయము ఎవరు తెలియదు. బ్రహ్మా కా భీ బాప్ శివబాబా హై. ఈ బ్రహ్మకు కూడా తండ్రి శివబాబాయే. సబ్కి దిల్ లేనే వాలా బేహద్కి బాప్ హీ హోగా. అందరి హృదయాన్ని దోచుకునేవాడు అనంతుడైన తండ్రి అవుతాడు. తత్వం ఆది సబ్కా కళ్యాణ కర్తా హై. తత్వాలతో సహా అన్నిటికీ కళ్యాణం చేస్తాడు. ఈ పంచతత్వాలు భూమి
నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, వీటిని పంచతత్వాలు అంటారు. ఈ పంచతత్వాలు కూడా కళ్యాణం చేస్తాడు. యహ్ బీ బచ్చోं को समझाए है. బాబా అన్నాడు, ఈ విషయం కూడా నేను పిల్లలకి చెప్పాను. और धर्म वालों के शास्त्र आदि कायम है. వేరే ధర్మాల వాళ్ళ యొక్క శాస్త్రాలు ఉన్నాయి. तुमको ज्ञान मिलता ही है संगम पर, फिर विनाश हो जाता है तो कोई శాస్త్ర नहीं रहता है. మీకు సంగమ యుగంలో జ్ఞానం లభిస్తుంది, తర్వాత వినాశనం అవుతుంది. వినాశనం అయిన తర్వాత శాస్త్రాలు అనేవి ఉండవు. శాస్త్ర హై భక్తి మార్గ కి నిశాని. ఈ శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి గుర్తు. యహ్ హే జ్ఞాన్, ఇది జ్ఞానము. భక్తికి జ్ఞానానికి తేడా ఏంటి, ఇది అందరూ తెలుసుకోవాలి. భక్తి అంటే కర్మకాండ అంతా ఉంటుంది. గుడికి వెళ్ళటము, అక్కడ అన్ని రకాల పూజలు చేయటము, యజ్ఞాలు చేయటము, తపాలు చేయటము, తీర్థయాత్రలు చేయటము, ఇవన్నీ ఉంటాయి భక్తిలో, కర్మకాండ. జ్ఞానంలో కర్మకాండ ఉండదు. జ్ఞానం అంటే తెలుసుకోవటం అని. మనం ఏదైతే తెలుసుకుంటామో దాన్ని ఆచరణలో పెడతాం. అందువల్ల జ్ఞానము గొప్పదనమాట. ఫరక్ దేఖనా హై. జ్ఞానానికి భక్తికి ఉన్న తేడా ఏంటి చూడాలి. భక్తుడు ఎప్పుడు కూడా కోరికలు కోరుకుంటాడు. ఆ కోరికలు తీర్చుకోవడం కొరకు ఏదో దేవతని పూజిస్తూ ఉంటాడు. జ్ఞాని యొక్క కోరిక ఒకటే. భక్తుడి కోరిక ఆస్తి కావాలి, పిల్లలకు ఉద్యోగం కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఇవన్నీ ఉంటాయి, లౌకికమైన కోరికలు. జ్ఞాని లౌకికమైన కోరిక కోరడు. తన కోరిక అంతా కూడా పరమాత్మను పొందాలి, లేకపోతే స్వర్గానికి వెళ్ళాలి. ఇదే भक्ति अथाह है. देवियों आदि की पूजा में कितना खर्च करते हैं. భక్తి చాలా ఉంది. ఈ దేవీ దేవతల పూజకి ఎంతో ఖర్చు చేస్తుంటారు. బాప్ కైతే హై ఇన్సే అల్పకాల కా సుఖ్ హై. ఈ విధంగా లక్షల కోట్లు ఖర్చు చేసి రకరకాల కార్యక్రమాలు పెట్టి పండుగలప్పుడు చేస్తుంటారు. దీనివల్ల అల్పకాల సుఖం లభిస్తుంది. జైసి జైసి భావన రఖతే హై और पूरी हो जाती है. ఎవరు ఏ భావంతో పూజ చేస్తారో ఆ భావన తీరుతుందంటే వాళ్ళ కోరిక తీరుతుంది. देवियों को सजाते सजाते कोई को साक्षात्कार हुआ बस बहुत खुश हो जाते हैं. దేవతలను అలంకరిస్తూ ఉంటారు. ఈ అలంకరించేటప్పుడు ఒక్కోసారి కొంతమంది సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం కాగానే ఎంతో సంతోషిస్తారు. ఫైదా కుచ్ భీ నహీ. వాళ్ళకి తాత్కాలికంగా సంతోషం కలుగుతుంది, అంతేగాని దానివల్ల ఏమీ లాభం లేదు. మేరా కా భీ నామ్ గాయా హువా హై. భక్త మేరా అంటారు. మేరా పేరు చాలా ప్రసిద్ధి. భక్త మాల అయినా భక్తుల యొక్క మాల ఉంది కదా. ఫిమేల్ మే మేరా, मेल्स में नारद. శిరోమణి భగత్ మానే హుయే హై. స్త్రీలలో మేరా, పురుషుల్లో నారదుడు. వీళ్ళని భక్త శిరోమణులు అంటారు. తుమ్ బచ్చే మే భీ నంబర్ వార్ హై. మీలో కూడా నంబర్ ప్రకారం ఉన్నారు. మాలేకే దానేతో బహుత్ హై. రుద్రాక్షలో రుద్రాక్షలు ఉంటాయి. రుద్రాక్ష లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ऊपर में बाबा है फूल फिर है युगल मेरू. ఆ రుద్రాక్ష మాలలో పైన పుష్పం ఉంటుంది, దాని కింద జంట రుద్రాక్షలు ఉంటాయి. ఫూల్కు సబ్ నమస్తే కర్తే హై. రుద్రాక్షమాలని తిప్పుతూ జపం చేసేవాళ్ళు మాటి మాటికి ఎప్పుడైతే అలా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ చేస్తుంటారో ఆ పుష్పం వచ్చేసరికి దానికి నమస్కారం చేస్తారు, కళ్ళకు అద్దుకుంటారు. ఏకైక దానేకు నమస్కారం కర్తే హై. ప్రతి ఒక్క రుద్రాక్షకి నమస్కారం చేస్తారు. रुद्र ज्ञान रचते हैं तो उनमें भी जात की पूजा शिव की करते हैं. రుద్ర యజ్ఞం చేస్తారు, దాంట్లో కూడా ఎక్కువగా శివుడిని పూజిస్తారు. శాలిగ్రామంకు ఇతనే నహి కర్తే హై. శాలిగ్రాములకి ఆ శివుని చేసేంత పూజ చేయరు. సారీ ఖ్యాల్ శివుకి తరఫు రహతీ హై.
వాళ్ళ ఆలోచన అంతా కూడా శివుని వైపే ఉంటుంది. క్యూంకి శివబాబా ద్వారా హీ శాలిగ్రామ్ ఐసే తీకే బనే హే. దానికి కారణం ఏంటంటే శివుడు ముఖ్యము. ఆ శివుడి ద్వారానే ఈ శాలిగ్రాములందరూ కూడా ఆ విధంగా తయారయ్యారు. జైసే అబ్ తుమ్ పవన్ బన్ రహే హో. ఏ విధంగా మీరు ఇప్పుడు పవనంగా అవుతున్నారు. పతిత్ పవన్ బాబుకే బచ్చే తుమ్ భీ మాస్టర్ పతిత్ పవన్ హో. పతిత పావనులైన బాబా యొక్క పిల్లలైన మీరు కూడా పతిత పావనులే. అగర్ కిసీ కో రాస్తా నహీ బతాతే తో పై పైసే కా పద్ మిల్ జాయేగా. ఒకవేళ ఎవరికైనా మీరు మార్గం చెప్పబోతే వాళ్ళకి 5 పైసల పదవి లభిస్తుంది. అంటే స్వర్గంలో చాలా చిన్న పదవి లభిస్తుంది. ఈ విషయం బాబా ఎందుకు చెప్తున్నారంటే ఈ సంగమిగలో ఎవరెవరు ఎంతెంతగా జ్ఞానం చెప్పి అనేక ఆత్మలకి కళ్యాణం చేస్తారో అది పుణ్యం అవుతుంది. ఆ పుణ్య ఖాతాని స్వర్గంలో అనుభవిస్తారు. అందువల్ల ఇక్కడ ఎవరైతే సేవ చేస్తుంటారో వాళ్ళకే ఎక్కువ ఉన్నత పదవి లభిస్తుంది అక్కడ. ఫిర్బీ బాబ్ చేతితో మిలేనా, అయినప్పుడు కూడా మీరు బాబాని కలుసుకున్నారు కదా. వహబీ కమ్ తోడీ హై. ఇది కూడా తక్కువేం కాదు. ఎంతోమంది ఎన్నో జన్మలుగా భగవంతుని కొరకు ఎంతో కష్టపడి తపస్సు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నం చేసినారు. అటువంటి వాళ్ళకి లభించినటువంటి అవకాశము బాబా పిల్లలు లభిస్తుంది. అందువల్ల స్వర్గంలో తక్కువ పదవి లభించినప్పుడు కూడా బాబాని కలుసుకోవటం కూడా చాలా గొప్ప విషయమే. సబ్కా ఫాదర్ వహ్ ఏక్ హీ హై. అందరి తండ్రి ఆయన ఒక్కడే. కృష్ణకి లియే తోడీ కహింగే. కృష్ణుడు అందరి తండ్రి అని అనరు. కృష్ణ కిస్కా ఫాదర్ బనేగా. కృష్ణుడు ఎవరికి తండ్రి అవుతారు? కృష్ణకు ఫాదర్ నహీ కహింగే. కృష్ణుడిని తండ్రి అని అనరు. బచ్చేకు ఫాదర్ తోడీ కహింగే. పిల్లవాడిని తండ్రి అని అనరు. ఫాదర్ తబ్ కహా జాతా జబ్ యుగల్ బనే. తండ్రి అని ఎప్పుడు అంటారంటే వివాహం చేసుకొని భార్యాభర్తలుగా ఉన్నప్పుడు. బచ్చా పైదా హో, పిల్లల్ని కనాలి, అప్పుడు తండ్రి అంటారు. ఫిర్ వహ్ బచ్చా ఫాదర్ కహెంగే. వాళ్ళకి ఎవరైతే జన్మిస్తారో ఆ భార్యాభర్తలకి వాళ్ళు ఈయన తండ్రి అంటారు. దూసరా కోయి కహనా సకే. వేరే వాళ్ళు ఎవరు కూడా తండ్రి అనరు. బాకీ తో కోయి భీ బుజుర్గకు బాపూజీ కహ దేతే హై. ఎవరైనా ముసలివాళ్ళు ఉంటే వాళ్ళని బాపూజీ అంటారు. యహ శివబాబాతో సబ్కా బాప్ హై. ఈ శివబాబా అందరికి తండ్రి. గాతే భీ హై బ్రదర్హుడ్. అందరూ సోదరులు అంటారు. విశ్వ సౌభ్రాతృత్వం అంటాం హిందూ ధర్మంలో. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా సోదరులే. ईश्वर को सर्वव्यापी कहने से फादरहुड हो जाते हैं. ఈశ్వరుడు సర్వవ్యాపి అన్నప్పుడు అందరూ తండ్రులు అవుతారు. ప్రతి ఒక్కరు పరమాత్మ ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు తండ్రి. तुम बच्चों को बड़ी बड़ी सभाओं में समझाना पड़े. మీరు పెద్ద పెద్ద సభల్లోకి వెళ్ళి ఈ జ్ఞానం చెప్పాలి. हमेशा कहाँ भी भाषण पर जाओ तो जिस टॉपिक पर भाषण करना है उस पर विचार सागर मंथन कर लिखना चाहिए. ఎక్కడికి మీరు ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినా ఏ విషయం పైన మీరు మాట్లాడాలి అని చెప్పారో దాని గురించి బాగా ఆలోచించి ఏం చెప్పాలో రాసుకొని వెళ్ళి చెప్పాలి. బాప్ को तो विचार सागर मंथन नहीं करना है. బాబా ఆలోచన సాగర మంథనం చేయవలసిన పని లేదు. ఎందుకంటే బాబా జ్ఞాన సాగరుడు కాబట్టి ఆయన దేని గురించి ఆలోచించవలసిన పని లేదు.
कल्प पहले जो सुनाया था वो सुनाकर जाएंगे. కల్ప పూర్వం ఏదైతే చెప్పాడో అదే చెప్పి వెళ్తాడు. తుమ్కో తో టాపిక్ పర్ సమझाना है. మీరు మాత్రము ఏ విషయాన్ని గురించి చెప్పాలంటే ఆ విషయాన్ని గురించే చెప్పాలి. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल. ऐसी दुनिया बनानी है. शांति की शक्ति से शांति जग में लानी है. शांति की शक्ति से. पहले लिखकर फिर पढ़ना चाहिए. ముందు మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారో అది ఒక కాగితం మీద రాసుకొని దాన్ని చదవాలి. भाषण करने के बाद फिर स्मृति में आता है यह పాయింట్ नहीं बताई. ఉపన్యాసం చెప్పిన తర్వాత పలానా పాయింట్ చెప్దాం అనుకున్నాం చెప్పలేదు అని గుర్తుకొస్తుంది. ఇక समझाते तो अच्छा था, ఈ విషయాన్ని గురించి చెప్పుంటే చాలా బాగుండేది. ऐसे होता है, कोई ना कोई పాయింట్స్ భూల్ జాతి హై. ఆ విధంగా జరుగుతుంటుంది. ఏదో ఒక పాయింట్ మర్చిపోతుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపన్యాసం చెప్పాలి అన్నప్పుడు వాళ్ళు ముందుగా దాని గురించి బాగా ఆలోచించి రాసుకొని వెళ్ళి చెప్తే బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మొట్టమొదటి ఉపన్యాసం చెప్పేటప్పుడు భయపడ్డవాళ్ళే. कोई ना कोई పాయింట్స్ భూల్ జాతి హై, ఏదో పాయింట్ మర్చిపోతారు. पहले पहले तो बोलना चाहिए भाई बहन ఆత్మాభిమాని హోకర్ బయటో. ఉపన్యాసం చేయడానికి ముందు ఆ సభలో ఉన్నవాళ్ళు చెప్పాలి, సోదరి సోదరులారా ఆత్మాభిమాని స్థితిలో ఉండి కూర్చోండి అని. ఈ సోదరి సోదరులారా అనే మాట మన భారతదేశంలోనే వాడతారు, విదేశాల్లో ఈ మాట ఎక్కువ వాడరు. అందుకనే వివేకానందుడు మొట్టమొదట చికాగోలో సర్వధర్మ సమ్మేళనంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు సోదరి సోదరులారా అని సంబోధించాడు. ఆ మాట వినగానే అందరూ ఎంతో సంతోషించారు, లేక చప్పట్లు కొట్టారు. తుమ్ ఆత్మ అవినాశి హో, ఆత్మని మీరు అవినాశి. అభి బాప్ ఆకర్ జ్ఞాన్ దే రహే హై, ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానం చెప్తున్నాడు. బాప్ कहते हैं मुझे याद करने से వికర్మ వినాశ होंगे. బాబా అంటున్నాడు, నన్ను స్మరిస్తూ ఉంటే మీ వికర్మ వినాశం అవుతుంది. कोई भी देहदारी को मत याद करो, దేహదారులు ఎవరిని కూడా మీరు స్మరించకండి. अपने को आत्मा समझो, हम वहाँ के रहने वाले हैं. నేను ఆత్మని భావించండి. हमारा बाबा कल्याणकारी शिव है, మన బాబా కళ్యాణికారి శివ. हम ఆత్మయే उनके बच्चे हैं, ఆత్మలైన మనము ఆయన సంతానం. బాప్ कहते हैं ఆత్మాభిమాని బనో. బాబా అంటున్నాడు, ఆత్మాభిమానిగా కండి. మై ఆత్మా హూ, నేను ఆత్మను. బాప్కి యాసే వికర్మ వినాశ హోంగే. బాబాని స్మరించడం చేత వికర్మ వినాశం అవుతుంది. గంగా స్నాన్ ఆది సే వికర్మ వినాశ నహీ హోంగే. గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, గంగలో స్నానం చేయాలి అని వెళ్తుంటారు. కానీ బాబా అంటున్నాడు, కాశీలో ఉన్న గంగలో స్నానం చేస్తే పాపం పోదు. ఏ గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది? జ్ఞాన గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది. స్నానం చేయటం అంటే
జ్ఞానాన్ని రోజు వినటము. ఈ విధంగా రోజు జ్ఞానం వింటూ ఉంటే వాళ్ళలో క్రమేపీ మార్పు వచ్చి పాపం పోతుంది. బాప్ కా డైరెక్షన్ హై తుమ్ ముజే యాద్ కరో. బాబా డైరెక్షన్ ఇస్తున్నాడు మనకి, మీరు నన్ను స్మరించండి అని. वो लोग गीता पढ़ते हैं, यदा यदा ही धर्मस्य कहते हैं, परंतु अंत कुछ नहीं जानते हैं. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యదా యదా హి ధర్మస్య అని. ఎప్పుడెప్పుడు ధర్మగ్లాన్ని ఏర్పడుతుందో అప్పుడు నేను అవతరిస్తానని. ఆ విధంగా చదువుతారు, కానీ దాని అర్థం ఏంటో వాళ్ళు తెలియదు. तो बाबा सर्विस की राय देते हैं. శివ బాబా కైతే హై సర్వీస్ ఎలా చేయాలి, సేవ ఎలా చేయాలో తరహా చెప్తున్నాడు బాబా. శివ బాబా కైతే హై అప్నే కో ఆత్మ సమझो, శివ బాబా కో యాద్ కరో. నేను ఆత్మని భావించి శివ బాబాని స్మరించండి. वो समझते हैं, कृष्ण ने कहा तुम कहेंगे शिव बाबा हम बच्चों को कहते हैं मुझे याद करो. ఈ భగవద్గీత చదివే వాళ్ళందరూ కూడా కృష్ణుడు చెప్పాడు అనుకుంటారు, అందుకని బాబా అంటున్నాడు. మీకు తెలుసు దాని అర్థం ఏంటో, శివబాబా నన్ను స్మరించమని చెప్తున్నాడు. జిత్నా ముజే యాద్ కరెంగే ఉత్నా సతో ప్రధాన్ బన్ ఊంచ్ పద పాయంగే. ఎంతంతగా నన్ను స్మరిస్తూ ఉంటారో అంతంతగా సతో ప్రధానంగా అయ్యి ఉన్నత పదవి పొందుతారు. ఎయిమ్ ఆబ్జెక్ట్ బి సామ్నే హై. మీ ధ్యేయం ఏంటో అది కూడా మీ ముందున్నదే. ఇక్కడ మన ధ్యేయం ఏంటి, లక్ష్మీనారాయణగా కావటం. పురుషార్థ సే ముంచుపత పానా హై. పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి పొందాలి. उस तरफ वाले अपने धर्म में ऊंच पद पाएंगे, तुम दूसरे के धर्म में जाते नहीं हो. వేరే ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మాల్లో వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు, మీరు వేరే ధర్మంలోకి పోరు. బహుతో ఆతే హీ పీచే హై. వాళ్ళు వచ్చేది తర్వాత, అంటే వేరే ధర్మాలన్నీ కూడా ద్వాపరయుగంలో వస్తాయి, కృతయుగం త్రేతాయుగంలో రావు. वह भी जानते हैं हमसे पहले पैरडైజ్ था, భారత్ सबसे प्राचीन है. మాకంటే ముందు స్వర్గం ఉన్నది. ఈ భారతదేశము చాలా ప్రాచీనమైనది. పరంతు కబ్తా యహ్ కోయి నహీ జాంతే. ఎప్పుడు ఆ విధంగా ఉండేది స్వర్గంలాగా అనేది ఎవరు తెలియదు. ఉన్హోంకో భగవాన్ భగవతి బి కైతే హై. వాళ్ళని భగవాన్ భగవతి అంటారు. పరంతు బాప్ కైతే ముంచే భగవాన్, పరంతు బాప్ కైతే భగవాన్ భగవతి నహీ కా సక్తే. కానీ బాబా చెప్తున్నాడు భగవాన్ భగవతి అని అనకూడదు. భగవాన్తో ఏకీ మై హూం. భగవంతుడు నేను ఒక్కనే. హమ్ బ్రాహ్మణ్ హై, మనం బ్రాహ్మణము. బాప్ కో తో బ్రాహ్మణ్ నహీ కహెంగే. బాబాని బ్రాహ్మణుడు అనరు. వహ్ హై ఊంచితే ఊంచి భగవాన్. భగవంతుడు చాలా ఉన్నతమైనవాడు. ఇంకో శరీరిక నామ్ నహీ హై. భగవంతునికి శరీరం లేదు కాబట్టి పేరు లేదు. తుమ్హారే సబ్ శరీరకే నామ్ పడితే హై. మీ అందరి శరీరాలకి పేరుంది. ఆత్మతో ఆత్మ హీ హై. ఆత్మ ఆత్మయే. వహ్ భీ పరమాత్మ హై. ఆయన కూడా పరమాత్మ. ఉస్ ఆత్మ కా నామ్ హై శివ్, వహ్ హై నిరాకార్. ఆ ఆత్మ పేరు శివుడు, ఆయన నిరాకారుడు. నా సూక్ష్మ నా స్థూల శరీరం హై. ఆయనకి సూక్ష్మ శరీరం లేదు, స్థూల శరీరం లేదు. ఐసే నహీకి ఉనకా ఆకార్ నహీ హై. ఆయనకి ఆకారం లేదు అని అనకూడదు. జిస్కా నామ్ హై ఉస్కా ఆకార్ భీ జరూర్ హై. ఎవరికైతే పేరు ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా ఆకారం ఉంటుంది. నామ్ రూప్ బిగర్ కోయి చీజ్ హై నహీ. ఈ ప్రపంచంలో నామరూపాలు లేకుండా ఏ వస్తువు లేదు. పరమాత్మకు నామ రూప్ సే న్యారా కహనా కితనా బడా అజ్ఞాన్ హై. పరమాత్మను నామరూపాలకు అతీతుడు లేక నామరూపాలు లేవు అని అనటము ఎంత అజ్ఞానము.
बाप भी नाम रूप से न्यारा, बच्चे भी नाम रूप से न्यारे, फिर तो कोई सृष्टि ही ना हो. తండ్రి నామరూపాలకు అతీతుడు, పిల్లలు నామరూపాలకు అతీతులుగా ఉంటే అసలు సృష్టి ఉండదు. తుమ్ అచ్చి రీతి సమझा सकते हो. మీరు చాలా వివరంగా చక్కగా చెప్పవచ్చు. గురువులు పిచ్చాడి మీ సమझेंगे. గురువులు చెవులో తెలుసుకుంటారు ఈ జ్ఞానాన్ని. ఎందుకంటే వాళ్ళ పాత్ర ద్వాపర యుగం నుంచి ఉన్నది కాబట్టి, ద్వాపర కలియుగాల్లో పాత్ర ఉన్నటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని ముందుగా తెలుసుకోలేరు. అభి ఉన్హోకి బాద్షా హే. ఇప్పుడు వాళ్ళు రాజులు, రాజాపదవి ఉంది అంటే ఎంతో వైభవంగా వాళ్ళు జీవిస్తున్నారు. తుమ్ అభి డబల్ అహింసకు బంతే హో. ఇప్పుడు మీరు డబుల్ అహింసకులుగా అవుతారు. अहिंसो परमो धर्म, देवी देवता धर्म वाला डबल अहिंसक गायब हुआ है. అహింసే పరమ ధర్మం అంటారు. అందుకని ఈ దేవీ దేవత ధర్మానికి సంబంధించిన వాళ్ళు డబుల్ అహింసకులుగా ఉంటారు. किसी को हाथ लगाना, दुख देना, वह भी हिंसा हो गई. ఎవరినైనా కొట్టడము, దుఃఖాన్ని కలిగించడము అది కూడా హింసే. बाप रोज समझाते हैं, मनसा वाचा कर्मणा किसी को दुख नहीं देना है. బాబా రోజు చెప్తున్నాడు, మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు. మనసామే ఆయేగా జరూర్, మనసులో తప్పనిసరిగా వస్తుంది. సత్యుగమే మనసామే భీ నహీ ఆతా, సత్యుగంలో మనసులో కూడా రాదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మనం బాధిస్తే మనం పైకి అందరూ వినపడేట్టుగా అనకపోయినా లోపల వాళ్ళ గురించి చెడుగానే తలుసుకుంటూ ఉంటాం. అదే బాబా చెప్తున్నాడు, సత్యంలో దేవతలకి మనసులో కూడా ఆ విధంగా రాదు. యహతో మనసా వాచా కర్మణ ఆతా హై. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి ఒక్కడు కూడా మనసా వాచా కర్మణ 3 విధాలు జరుగుతుంది. यह अक्षर तुम वहाँ सुनेंगे भी नहीं. ఈ మాటలు మీరు స్వర్గంలో వినరు. నా వహా कोई सत्संग होता है, అక్కడ సత్సంగాలు కూడా ఉండవు. सत्संग होता ही है सत्य द्वारा सत्य बनने के लिए. సత్సంగం ఎప్పుడు జరుగుతుంటే సత్యం ద్వారా సత్యంగా కావటానికి. సత్య ఏకీ బాప్ హై, సత్యము ఒక బాబాయే. అందుకనే పరమాత్మే సత్యం అంటారు. పరమాత్మ ఎవరంటే సత్యమే పరమాత్మ అంటారు. బాబ్ బయట నరసే నారాయణ బన్నేకి కథా సునాతే హై. బాబా నరుడు నారాయణుడిగా అయ్యే కథని చెప్తున్నాడు. జిస్సే తుమ్ నారాయణ బన్ జాతే హో. ఆ కథ వినడం చేత మీరు నారాయణుడిగా అవుతారు. और भक्ति मार्ग में सत्यनारायण की कथा बड़े प्यार से सुनते हैं. భక్తి మార్గంలో సత్యనారాయణ కథని ఎంతో ప్రేమగా వింటారు. తుమ్హారా యాద్గార్ దిల్వాడా మందిర్ దేఖో కైసా అచ్చా హై. మీ స్మృతి చిహ్నంగా కట్టిన దిల్వాడా మందిరం ఎంత బాగా ఉందో చూడండి. జరూర్ సంగం పర్ దిల్ ది హోంగే. దిల్వాడా అంటే హృదయాన్ని దోచుకునేవాడు అని. అందుకనే బాబా అన్నాడు, పరమాత్మ ఎప్పుడు హృదయాన్ని దోచుకున్నాడంటే సంగమయుగలో. సంగమయుగలోనే హృదయాన్ని దోచుకొని ఉండాలి. అందుకనే ఆ గుడికి దిల్వాడా మందిరం అని పేరు పెట్టారు. ఆదిదేవ్ ఔర్ దేవి బచ్చే బయటే హై. ఆ గుడిలో ఆదిదేవి, ఆ దేవుడు, పిల్లలు ఉన్నారు. యహ్ హై రియల్ యాద్గార్. ఇప్పుడు మధుబన్లో పాండవ భవనము ఇవన్నీ ఉన్నాయి. ఇది నిజమైన స్మృతి చిహ్నం. उनकी हिस्ट्री जोग्राफी कोई नहीं जानते सिवाय तुम्हारे. మీకు తప్పితే దాని యొక్క హిస్టరీ జోగ్రఫీ ఎవరికి తెలియదు. తుమ్హారా హీ యాద్గార్ హై. ఆ దిల్వాడా మందిరము మీ యొక్క స్మృతి చిహ్నమే. యహ్ భీ వండర్ హై. ఇది కూడా అద్భుతమే. लक्ष्मी नारायण के मंदिर में जाएंगे तो तुम कहेंगे ये हम बन रहे हैं.
లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్తే మీరు అంటారు మేము ఈ విధంగా తయారవుతున్నాము అని. క్రైస్ట్ भी यहाँ है, క్రీస్తు కూడా ఇక్కడే ఉన్నాడు. बहुत कहते हैं క్రైస్ట్ బెగ్గర్ రూప్ में है. క్రైస్తు ఒక భిక్షగాళ్ళలాగా ఉన్నారు అంటారు. తమో ప్రధాన్ అర్థాత్ బెగ్గర్ హువానా, ఆ ఆత్మ తమో ప్రధానం అయింది కాబట్టి బికారే కదా. పునర్జన్మతో జరువులు లేంగేనా, తప్పనిసరిగా పునర్జన్మ చూసుకుంటారు కదా. శ్రీకృష్ణ ప్రిన్స్ అబ్ బెగ్గర్ హై. ఒకప్పుడు శ్రీకృష్ణుడు రాజకుమారుడు, అటువంటి రాజకుమారుడే ఇప్పుడు కలిగి చివరిలో బికారయ్యాడు. గోరా ఔర్ సావరా, తెల్లగా ఉన్నవాడు నల్లగా అవుతాడు. తుమ్ భీ జాంతే హో భారత్ క్యా థా అబ్ క్యా హై. మీకు కూడా తెలుసు భారతదేశం ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది. ఒకప్పుడు స్వర్గము, ఇప్పుడు నరకం. బాబ్తో హై గరీబ్ నివాస్. బాబాని పేదల పాలిటి పెన్నిధి అని అంటారు. మనిషి దాన పుణ్య भी గరీబోं को करते हैं ఈశ్వరత్. మానవులు దాన ధర్మాలు చేస్తుంటారు, అది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంటారు. ఈశ్వరార్థము, ఈశ్వరార్పణ అంటారు. దానం ఇచ్చేటప్పుడు ఈశ్వరార్పణం అంటారు. బహుతోంకు అనాథ్ నహీ మిల్తా హై. చాలామందికి ఆగే చల్ తుమ్ దేఖెంగే బడే బడే షావుకారోं को भी అనాథ్ నహీ మిలేగా. ముందు ముందు మీరు చూస్తారు పెద్ద పెద్ద ధనవంతులు, కోటీశ్వరు లాంటి వాళ్ళకు కూడా ధాన్యం లభించదు. గాँव गाँव में भी షావుకారు అయితేనా, ప్రతి ఊళ్ళో కూడా షావుకారు ఉంటారు కదా. జిన్కో ఫిర్ డాకు లోగ్ లూట్ లేతా హై. ఈ ధనవంతులని గది దొంగలు దోచుకుంటారు. ఇప్పుడు చివరిలో మర్తబే మే ఫరక్తో రాతా హైనా, పదవుల్లో తేడా ఉంటుంది కదా. బాప్ కైతే హై పురుషార్థ్ ఐసే కరో జో నంబర్ 1 మే జావో. నంబర్ 1లోకి వెళ్ళేట్టుగా పురుషార్థం చేయండి అని బాబా అన్నాడు. టీచర్ కా కామ్ హై సావధాన కర్నా. టీచర్ పని పిల్లల్ని సావధానపరచడము. పాస్ విత్ ఆనర్ హోనా హై. మీరు మంచి మార్కులతో పాస్ కావాలి. 100కి 75 కంటే ఎక్కువ వస్తే పాస్ విత్ ఆనర్ అంటారు. ఆ విధంగా మీరు పాస్ విత్ ఆనర్గా పాస్ కావాలి. यह बेहद की पाठशाला है. यह ही రాజాయి స్థాపన करने के लिए రాజయోగ. ఇది అనంతమైన పాఠశాల. ఈ అనంతమైన పాఠశాలలో ప్రపంచంలో ఉన్న అందరూ, వయసుతో సంబంధం లేదు, అందరూ విద్యార్థులే. అందరికీ టీచర్ ఒక్కడే. ఎవరా టీచరు? శివ పరమాత్మ. यह ही రాజాయి స్థాపన करने के लिए రాజయోగ. ఇది రాజధాని స్థాపించేటువంటి రాజయోగం. ఫిర్ భీ పురాణి దునియా కా వినాశ్ హోనా హై. అయినప్పుడు కూడా ఈ పాత ప్రపంచము తప్పనిసరిగా వినాశనం కావాలి. నహితో రాజాయి కహా కరెంగే. ఒకవేళ ఇది వినాశనం కాకపోతే మీరు ఎక్కడ రాజ్య పరిపాలన చేస్తారు? ఎగతో హయి పతిధర్ని. ఈ భూమి పతితమైంది. మనుషులకైతే గంగా పతిత పావని హై. మానవులు గంగా నదిని పతిత పావని అంటారు. బాప్ కైతే హై ఈ సమయ 5 తత్వ సబ్ తమో ప్రధాన హై, పతిత హై. బాబా చెప్తున్నాడు ఇప్పుడు ఈ సమయంలో పంచతత్వాలతో సహా అన్నీ కూడా తమో ప్రధానం. బాప్ సమझाते हैं मीठे मीठे बच्चे పతిత పవన్ ఏక బాప్ హై. బాబా చెప్తున్నాడు మధురమైన పిల్లలారా పతిత పవన్ ఒక్కడే. తుమ్హారీ ఆత్మ और శరీర్ పతిత हो गए हैं. మీ ఆత్మ శరీరము రెండు పతితమైనవి. భారత్ కా హీ ఆల్రౌండ్ పార్ట్ హై. ఆల్రౌండ్ పాత్ర ఒక భారతదేశానికి ఉంది. నాటక మే యాక్టర్స్ नंबर 1 आते जाते हैं.
నాటకంలో యాక్టర్స్ వస్తూ పోతుంటారు. तुम विश्व के मालिक खूबसूरत बन जाते हो. మీరు విశ్వానికి యజమానిగా చాలా అందమైన వాళ్ళగా అవుతారు. बाप कहते हैं तुम समझो हमको भगवान पढ़ाते हैं. బాబా చెప్తున్నాడు మీరు మాకు భగవంతుడు చదువు చెప్తున్నాడు అని అంటారు. हम पतित पावन गॉड फादरली स्टूडेंट है, इसमें सब आ गया. మేము పతిత పావనుడైన ఈశ్వరీయ విద్యార్థులము కాబట్టి అందరూ దీంట్లో వస్తారు. पतित पावन भी हो गया, గురువు టీచర్ भी हो गया. పతిత పావనంగా కూడా అయ్యారు, గురువు టీచర్గా కూడా అయ్యారు. फादर भी हो गया, తండ్రిగా కూడా అయ్యారు. సో भी నిరాకార్, అది కూడా నిరాకారుడు. ఏ హై ఇన్కార్పొరేట్ గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. ఇది నిరాకరణ పరమాత్మ యొక్క యూనివర్సిటీ. కిतना अच्छा नाम है. ఇది పరమాత్మ స్థాపించినటువంటి యూనివర్సిటీ. ఇది ప్రపంచం మొత్తానికి విశ్వవిద్యాలయం, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ పేరు ఎంత బాగుంది. అక్షరకి కితని మహిమా కత్తే హై. అక్షరాలకి ఎంత మహిమ చేస్తుంటారు. जब बिंदी सुनते हैं तो వండర్ కాతా హై. పరమాత్మ బింది అంటే సూక్ష్మరూపం అని చెప్తే ఆశ్చర్యపోతారు. ईश्वर की महिमा इतनी करते और चीज़ क्या है. ఈశ్వరుని ఎంతో గొప్పగా మహిమ చేస్తున్నారు. ఇంకా వేరే ఏ వస్తువు ఉంది. బిందువు. ఉన్మే పాట కితనా భరా హువా హై. ఆ చిన్న బిందువులో ఎంత పాత్ర రికార్డ్ అయింది. अब बाप कहते हैं देह होते हुए गृहस्थ व्यवहार में रहते हुए मामेकम याद करो. మీకు దేహం ఉన్నప్పటికీ గృహస్థిగా ఉన్నప్పటికీ నన్నే స్మరించండి. भक्ति मार्ग में जो नवधा भक्ति करते हैं उसको कहा जाता है सतो प्रधान नवधा भक्ति. ఎవరైతే భక్తి మార్గంలో బాగా శ్రద్ధగా నంబర్ 1 భక్తులుగా ఉంటారో వాళ్ళు చేసే భక్తిని స్వతో ప్రధానమైన నవధా భక్తి అంటారు. కితనీ తేజ్ భక్తి హోతీ హే. ఈ భక్తి అంతా ఉధృతంగా చేస్తారు. అవి ఫిర్ తేజ్ రఫ్తార్ చాహియే యాద్కి. భక్తి ఎంత తీవ్రంగా చేశారో ఇదే రకంగా ఇప్పుడు యోగం కూడా అంతే తీవ్రంగా చేయాలి. తేజ్ యాద్ కర్నే వాలా కా హీ ఊంచ నామ్ హోగా. ఎవరైతే చాలా ఎక్కువగా యోగం చేస్తుంటారో వాళ్ళకే చాలా పెద్ద పేరుంటుంది. విజయమాలక దానా బనంగే. అటువంటి వాళ్ళు వైజయంతిమాలలో రుద్రాక్షలాగా అవుతారు. ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం. नर से नारायण बनने के लिए रोज सच्चे बाप से सुनना है. నరుడి నుంచి నారాయణగా కావడం కొరకు రోజు సత్యమైన బాబా చెప్పేది వినాలి. ఇక సత్సంగ్ కన్నా హై. ఈ సత్సంగానికి వెళ్ళాలి. కభీ మనసా వాచా కర్మన కిసీకో దుఃఖ నహీ దేనా హై. ఎప్పుడు కూడా మనసా వాచా కర్మన ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు. विजयमाला का दाना बनने व पास विथ आनर बनने के लिए याद की रफ्तार तेज करनी है. వైజయంతిమాలలో రుద్రాక్షిక కావాలి అన్నా పాస్ విత్ ఆనర్ కావాలన్నా యోగం చాలా ఎక్కువగా చేయాలి. యోగం యొక్క స్పీడ్ పెంచాలి. మాస్టర్ పతిత పవన్ బన్ సబ్కు పవన్ बनाने की सेवा करनी है. మాస్టర్ పతిత పవన్లుగా అయ్యి అందరినీ పవనంగా చేసే సేవ చేయాలి.
वरदानम मरजीवा जन्म की स्मृति से सर्व कर्म बंधनों को समाप्त करने वाले कर्मयोगी भव। జీవిస్తూ చనిపోయే జన్మ దాని స్మృతి ద్వారా సర్వ కర్మబంధాలను సమాప్తి చేసి कर्मयोगी कंडी। यह मर्जीव दिव्य जन्म कर्मबंधनी जन्म नहीं, यह कर्मयोगी जन्म है। ఈ జీవిస్తూ చనిపోయే దివ్యమైన జన్మ కర్మబంధనతో కూడిన జన్మ కాదు, कर्मयोगी जन्म। इस अलौकिक दिव्य जन्म में ब्राह्मण आत्मा स्वतंत्र है, ना कि परतंत्र। ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది, పరతంత్రంగా కాదు। అంటే వేరే వాళ్ళకి లోనై ఉండటం కాదు, స్వతంత్రంగా ఉంటుంది। यह देह लोन में मिली हुई है सारे विश्व की सेवा के लिए। पुराने शरीर में बाप శక్తి భర్కర్ చలా రహే हैं। ఈ ప్రపంచం మొత్తానికి సేవ చేయడం కొరకు బాబా ఈ పురాతన శరీరాన్ని అప్పుగా తీసుకొని దానిలో శక్తి నింపి నడిపిస్తున్నాడు। జిమ్మేవారీ బాప్ కా హై, దీని బాధ్యత కూడా బాబాదే, నాకి ఆప్కి। దీని బాధ్యత మీది కాదు, ఇది బాబాదే। बाप ने डायरेक्शन दिया है कि कर्म करो, आप स्वतंत्र हो, चलाने वाला चला रहे। బాబా డైరెక్షన్ ఇచ్చాడు, మీరు కర్మ చేయండి, మీరందరూ స్వతంత్రులు, నడిపించేవాడు నడిపిస్తున్నాడు। इसी विशेष धारणा से कर्म बंधनों को समाप्त कर कर्मयोगी बनो। ఈ విశేష విషయాన్ని ధారణ చేస్తూ కర్మ బంధనాలను సమాప్తి చేసి कर्मयोगिगा कंडी। स्लोगन समय की समीपता का फाउंडेशन है बेहद की वैराग्य वृत्ति। సమయము సమీపం కావటానికి పునాది అనంతమైన వైరాగ్య స్థితి। మనసులో వైరాగ్యం ఉండాలి, దేనిపైన కూడా మోహం ఉండకూడదు। ఈ అనంతమైన వైరాగ్య స్థితే సమయము సమాప్తి కావడానికి పునాది అవుతుంది। अच्छा, मीठे मीठे सीखे लद्दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే। ఓం శాంతి। నీ తలపే మాకు బాబా ప్రశాంతి నిచ్చు మదికి, శీతల అలలు వచ్చు నీ దరికి చేరగానే, నీ తలపే మాకు బాబా గాఢమైన అనుభవాల రతనాలు మేము పొందాము, నీ తలపే మాకు బాబా।
సుఖ శాంతి ఇమిడి ఉంది. అవినాశి ఆర్జనము నీ నుండి మేము పొందాము. నీ తలపే మాకు బాబా. నిన్న గురించి లేదు చింత, రేపు గురించి లేదు భయము. ఎల్ల వేళలో శుభకరమే, మాపై నీ దృష్టి ఉంటే. ఎల్ల వేళలో శుభకరమే, మాపై నీ దృష్టి ఉంటే. భౌతిక లోకంలో ఎవరికి ఎచట తెలపాలి, నీ తలపే మాకు బాబా. ప్రశాంతినిచ్చు మదికి నీ తలపే మాకు బాబా. ప్రశాంతినిచ్చు మదికి శీతల అలలు వచ్చు నీ దరికి చేరగానే. నీ తలపే మాకు బాబా.